అన్నీ కనబడతాయి. రౌడీ అల్లుడు సీన్. నాన్న నీకు ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఆ సినిమాలో కామెడీ నచ్చింది. ఇంకా కామెడీ నచ్చిందా? స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఓకే. ఏదో వస్తుంది. ఏదో ఒకసారి ఒక స్టెప్ ఫుట్ స్టెప్. సార్ ఎలా సూపర్ సూపర్. వింటేజ్ చిరంజీవి అన్నం కాదండి, ఇందులో చూస్తే అర్థమవుతుంది. నేను కూడా క్రిటిక్ గానే చూసాను సినిమాని, ఎంత చిరంజీవి ఫ్యాన్ అయినా. ఈ ఏజ్ లో బాసు ఈ సాంగ్స్ అయితే అనుకున్నాం, కానీ మరో చూడాలని గుర్తొచ్చిందండి. లవ్ సీన్స్ అయితే ఆ ఫేస్ లో గ్లామర్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఆ బాడీ కానీ ఎక్సలెంట్. ఫైట్స్ అదరగొట్టేశాడు, పాటలు అయితే ఎక్సలెంట్. మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి కరెక్ట్ గా పడాల్సిన సినిమా అండి ఇది. ఖైదీ నెంబర్ 150 తర్వాత కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150, శంకర్ వరప్రసాద్, 3 సూపర్. ఇదే మాత్రం తీసిపోదు. వింటేజ్ సాంగ్స్ పెట్టారండి. వెంకటేష్ గారు చిరంజీవి డాన్స్ వేస్తారు ఒకరి సాంగ్ ఒకరు, అదైతే హైలైట్ అండి. దానికోసం చూడాలి సినిమా. అనిల్ గారిని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళు ఒక 10 సార్లు చూస్తారు సినిమా కంపల్సరీ. అదైతే పక్కా రాసి ట్రోలర్స్ కి ఇది ఒక ఆన్సర్ అంటారా? పక్కా. ఎందుకండి ట్రోల్ చేయడం అవసరమే లేదు. అంటే సినిమాలో ఏమీ లేకపోతే ట్రోల్ చేయొచ్చు. సినిమా చూడకముందే ట్రోల్ చేశారు, ఇప్పుడు చూశాక మాట్లాడమనండి. సినిమా చూడకముందు ట్రోల్ చేశారు, అన్నెసరీ వేస్ట్, కాంట్రవర్సీ వేస్ట్ అని. కానీ సినిమా చూశాక వాళ్ళు చెప్పండి. చిరంజీవి 1 మ్యాన్ షో అండి. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా చిరంజీవి లేని సీన్ లేదు. సో స్టెప్స్ గురించి కూడా ఫస్ట్ నుంచి నెగిటివిటీ ఉంది కదా. అమ్మ బాబాయ్, అసలు ఆ స్టెప్స్ ఏంటండి. ఆ పాటలోనైతే మనకి జస్ట్ బొమ్మల్లా చూపించారు కదా చిరంజీవి ఇంద్ర స్టెప్స్. మళ్ళీ అవి వేసాడు జస్ట్ అలా కూర్చొని. 70 years లో కూర్చుంటే లెగలేరండి ఎవరని, కానీ ఆ స్టెప్స్ వేస్తుంటే మాకే ఉప్పు వస్తుంది. వీడైతే సూపర్ డ్యాన్స్ వేసాడు. అసలు నేను అంత ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్ని, మళ్ళీ వీడు కూడా చిరంజీవి ఇన్స్పైర్ అయ్యాడంటే మరి అది చూసుకోండి ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. బాడీని ఎంతలా మౌల్డ్ చేసుకుని ఉంటాడు. ఎక్సలెంట్. ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మనం చెప్పినట్టు మీసాల పిల్ల పాట ముందు ఒక సీన్ వస్తుంది, లేడీస్ ది జెంట్స్ భార్య